శ్రీమాత్రి నమః. ఎన్నో పూజలు చేశాము, ఎన్నో వ్రతాలు చేశాము, ఎన్నో దాన ధర్మాలు చేశాము. అయినా సరే మాకు వచ్చిన కష్టం తీరలేదు. మేము ఆ కష్టం నుంచి బయటపడలేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. చాలా మంది దాకా ఎందుకు మన ఛానల్లోనే నాకు కామెంట్లు పెడుతూ ఉంటారు. మాస శివరాత్రికి మేము అభిషేకం చేయించుకున్నామండి, నవావరణ అర్చనకి కూడా వెళ్ళామండి, కానీ మాకు ఆ కష్టం తీరలేదు అని చెప్పి కామెంట్లు పెడుతూ ఉంటారు. మరి ఇన్ని చేయించుకున్నా, ఇన్ని చేసినా ఎందుకు మన కష్టం తీరలేదు అనేది ఒక్కసారి మనం ఎప్పుడైనా ఆలోచించామా? అది ఆలోచించినట్లయితే మన కష్టాలు, మన బాధలు ఎందుకు తొలగట్లేదు, మనం ఎందుకు దాని నుంచి బయటపడట్లేదు అనేది మనకు అర్థమైపోతుంది. ఈరోజు ఒక యథార్థ సంఘటన చెప్తా. ఇది కాశీలో జరిగింది. ఇది వింటే మనకు వచ్చిన బాధలు, కష్టాలు ఎందుకు తగ్గట్లేదు, మనం ఎందుకు బయటపడట్లేదు అనేది అర్థమైపోతుంది. శ్రీమంతుడు అని ఒక వర్తకుడు అనమాట. గొప్ప ధనవంతుడు, పేరుకు తగ్గినట్లే. దాన ధర్మాలు చేసేవాడు, ఎన్నో పూజలు చేశాడు, ఎన్నో వ్రతాలు చేశాడు. కానీ అతనికి ఒక వ్యాధి వచ్చిందనమాట, కుష్టు వ్యాధి. ఆ వ్యాధి ఎంత తీవ్రంగా అతన్ని బాధ పెడుతోంది అంటే, ఆ వ్యాధి, ఆ క్రిములవన్నీ పట్టేసి దాని నుంచి వచ్చిన దుర్గంధం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా ఉండలేకపోయేవారు. దాని నుంచి వచ్చే దుర్గంధం ఎదురుగుండా ఇంటి వరకు వ్యాపించేదనమాట. ఆ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండలేకపోయేవారు. కానీ అతని సుకృతం ఏంటంటే, అంతగా వాసన వస్తున్నా, అంతగా క్రిములు అన్ని కింద పడుతున్నా గానీ ఆ కుటుంబ సభ్యులు మాత్రం అతనికి సేవ చేస్తూ ఉండేవారు. ఒకరోజు శ్రీమంతుడు అంటాడు, ఎందుకు వచ్చిన కష్టం, మీరు నేను ఇద్దరం కష్టం పడుతున్నాము, కాబట్టి నన్ను తీసుకుని వెళ్ళి గంగా నదిలో పడేయండి, మీకు హాయిగా సుఖంగా ఉంటుంది, నేను కూడా ఈ బాధని భరించక్కర్లేదు అని చెప్పి అంటాడు. సరే, ఇతన్ని చూడ్డానికి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కటి చెప్తుంటారు అనమాట. మీరు ఫలానాది చెయ్యండి, ఫలానాది చెయ్యండి, ఫలానా పూజ చేయండి, ఫలానా వ్రతం చేయండి అంటే అలాగే చేసేవాడు. అలాగే దాన ధర్మాలు కూడా చేసేవాడు. అయినా సరే తనకు వచ్చిన వ్యాధి మాత్రం తగ్గటం లేదు. సరే, ఇంక దాన్ని భరించలేక, కాదురా బాబు నన్ను తీసుకువెళ్ళిపోండి గంగానది దగ్గరికి, నేనేమో నా ప్రాణాలను వదిలిపెట్టేస్తాను, నన్ను అందులో పడేయండి అంటారు. ఈ విషయం ఏమో ఊర్లో అందరికీ తెలుస్తుంది అనమాట. ఊళ్ళో అందరూ అంటారు, తప్పు తప్పు కదా, ఆత్మహత్య మహాపాపం, నువ్వు అలా ఎలా చేస్తావు, చెయ్యకు, నువ్వు ఇప్పుడు గనక ఆత్మహత్య చేసుకుంటే ఈ పాపం వచ్చే జన్మకు కూడా వచ్చేస్తుంది, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి అంటారు. అప్పుడు శ్రీమంతుడు అంటాడు, పడేది నేను బాధ, నాకు తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది, కాబట్టి నా వల్ల కాదు భరించటం అని చెప్పి బలవంతం పెట్టి ఆ పిల్లల్నేమో గంగానది దగ్గరికి తీసుకెళ్ళిపోమంటారు. ఇంకా ఈ శ్రీమంతుడేమో గంగా నదిలో వెళ్ళిపోతున్నాడు, గంగా నదిలో పడేయమన్నాడు అని చెప్పి అనే విషయం అందరూ తెలుసుకుంటారు అనమాట. తెలుసుకుని అక్కడికి అందరూ జనాలు వచ్చేస్తారు. ఈలోపు గంగా నదికి ప్రతిరోజు స్నానం చేయటానికి పద్మనాభుడు వస్తూ ఉండేవారు అనమాట. ఈ పద్మనాభుడు నిత్యము భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేవారు. ఆయన ఏం చేసినా, ఆయన ఏం మాట్లాడినా తను చేశాను అనే అహంకారం ఎప్పుడూ ఉండేది కాదు. నా చేత రాముడు మాట్లాడిస్తున్నాడు, నా చేత ఈ పని రాముడు చేయిస్తున్నాడు, రాముడు నాకు ఈ శక్తి ఇవ్వకపోతే నేనెలా చేయగలను, అసలు నేను అనే అహంకారమే ఆయనకి లేదనమాట. సరే, ఆయన కూడా గంగా నదికి స్నానం చేయడానికి వచ్చారు. అప్పుడు అదే సమయంలో ఈ శ్రీమంతుడిని కూడా గంగా నదిలో వేసేయడానికి పిల్లలందరూ వచ్చారనమాట. చుట్టూతో బోలెడంత మంది జనం గుమిగూడిపోయారు. పద్మనాభుడు ఏం జరుగుతోందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే అసలు విషయం చెప్తారు. అప్పుడేమో పద్మనాభుడేమో శ్రీమంతుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఏంటి నువ్వు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది మహాపాపం, నువ్వు చేయకూడదు ఇలాగా అంటే. అప్పుడు శ్రీమంతుడు అంటాడు, ఏం చేయమంటారు, నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, కానీ నాకొచ్చిన ఈ కష్టం తీరట్లేదు, నా బాధ ఎవరి వల్ల అవుతుంది పోగొట్టడం, నేను భరించలేకపోతున్నాను, ఇంతకంట నాకు చావు వస్తే బాగుంటుంది అని చెప్పి అంటాడు అనమాట. అప్పుడు పద్మనాభుడు అంటాడు, సరే ఒక పని చెయ్యి, నువ్వు భక్తిగా శ్రద్ధగా నేను ఒక మంత్రాన్ని చెప్తాను, దాన్ని పఠించు అని చెప్తూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తారు, మీరందరూ కూడా నేను చెప్పిన మంత్రాన్ని పఠించండి అని చెప్పి రామ తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తారనమాట పద్మనాభుడికి. రామ 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 అని అలా జపం చేయమంటారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రామ 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 అంటూ జపం చేస్తారు. ఈ శ్రీమంతుడు కూడా జపం చేస్తాడు. ఆశ్చర్యం, అందరూ చూస్తుండగానే అంత దుర్గంధంతో కూడిన ఆ వ్యాధి మాయమైపోతుంది. అంతేనా? ఇప్పుడు ఆ శ్రీమంతుడిని చూడడానికి అక్కడికి వచ్చారు కదా, అందులో ఎవరెవరికైతే ఏ ఏ వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులన్నింటినీ పోగొట్టుకున్నట్టు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ. అదేంటి,
అన్ని పూజలు చేశాడు కదా మరి శ్రీమంతుడు, అన్ని దాన ధర్మాలు చేశాడు కదా మరి శ్రీమంతుడు. మరి అప్పుడు పోనది ఇప్పుడు పద్మనాభుడు రాగానే రామనామ మంత్రాన్ని జపించమనంగానే ఎలా పోయింది? అక్కడ పద్మనాభుడి గురించి కాశీ క్షేత్రంలో అందరికీ తెలుసు ఆయన గొప్పతనం గురించి. శ్రీమంతుడు ఈ పద్మనాభుడు రాగానే చాలా ఆనందించాడనమాట. నాకు వచ్చిన సమస్యకి ఏమైనా పరిష్కారం చూపిస్తారు కదా, ఈయన గొప్ప భక్తుడు కదా, ఈయన మాటల వల్ల నా రోగం పోతుంది అనే నమ్మకం ఆయనకుంది. అందుకే ఈ పద్మనాభుడు చెప్పంగానే శరణాగతి చేసి రామ తారక మంత్రాన్ని జపించారు. అంతకు ముందు వరకు శ్రీమంతుడు ఎన్నో దాన ధర్మాలు చేశారు, ఎన్నో పూజలు వ్రతాలు చేశాడు. చేసినప్పుడు ఆయన ఏ భావనతో చేసేవారు తెలుసా? నా దగ్గర డబ్బు ఉంది, నేను నలుగురికి పెడుతున్నాను, నేను గొప్పగా చేస్తున్నాను, నేను గొప్ప పనులు చేస్తున్నాను, నాకంటే గొప్ప పనులు ఎవరైనా చేయగలరా, నాకంటే గొప్పగా ఈ పూజలు అవన్నీ చేయగలరా అని నేను అనే అహంకారంతో చేశాడు అక్కడ. మనం నేను చేస్తున్నాను, నా వల్ల అవుతోంది, నేనిచ్చాను, నేను అక్కడికి వచ్చాను, నేను 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 అని ప్రతి క్షణం అనుకుంటాం చూసారా? ఆ నేను అనే అహంకారంతో ఏం చేసినా సత్ఫలితాన్ని ఇవ్వదు. కానీ ఆయన చేసిన వాటికి కాస్త ఫలితాన్ని ఇచ్చాడు భగవంతుడు. అదేంటో తెలుసా? అతనికి ఆ కుష్టు వ్యాధి వచ్చినా, ఆ వాసనతో చుట్టుపక్కల ఎవరు భరించలేక ఎవరు రాకపోయినా అతని పిల్లలు అతనికి సేవ చేశారు. తెలియక చేసినా దానివల్ల అతను ఫలితాన్ని పొందాడు. కానీ నేను అనే అహంకారాన్ని పక్కన పెట్టేసి చేశాము అని అనుకోండి, అది ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనేది పద్మనాభుడి ద్వారా తెలిసింది కదా. అంటే మనం వదిలేయవలసిందేంటి? నేను అనే అహంకారం అన్నమాట. నమ్మకాన్ని మనం పెంచుకుని ఏది చేసినా ఫలితాన్ని ఇస్తుంది. నేను మొత్తం బాధ్యత అంతా, నా భారాన్నంతా భగవంతుడి మీద పెట్టేసిన తర్వాత చూడవలసిన బాధ్యత ఆయనది, ఆయన చూస్తాడు అనే నమ్మకంతో చేస్తే ఏదైనా మనకి తీరిపోతుంది. వైద్య శాస్త్రంలో ప్లాసిబో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. కొన్ని సార్లు ఈ మనోవేదనతో బాధపడుతూ ఉంటారు, కొన్ని వ్యాధులకి దీనినే ఉపయోగిస్తారనమాట. అంటే వాళ్ళు మందు పూర్తిగా ఇవ్వకపోయినా, ఒక షుగర్ పిల్స్ ఇచ్చినా ఆ మందు వల్ల అతనికి తగ్గిపోతుందనే నమ్మకాన్ని పెంచుతారనమాట. మీరు ప్లాసిబో ఎఫెక్ట్ అని కొట్టండి, నెట్లో వస్తుంది దాని గురించి, ఎంత అద్భుతంగా వివరణ ఉంటుందో అందులో. అంటే ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన నమ్మకంతో ఆయన ఇచ్చింది ఆ మందు వేసుకుని అది తగ్గిపోతుంది అనే బలమైన నమ్మకాన్ని పెంచుకుంటే మన మెదడులో కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అలా ఉత్పత్తి అయ్యి మనకి ఏదైతే వ్యాధి ఉందో దాని నుంచి బయటపడే మార్గం మనకి కనిపిస్తుంది. ఇది కూడా అంతే, భక్తి కూడా అంతే. భక్తిగా శరణాగతి చేసి శ్రద్ధగా భగవంతుడి పాదాలు పట్టుకొని, నేను కాదయ్యా చేసేది, నేను ఎంతటి వాడిని చేయడానికి, నాతో నువ్వు చేయించుకుంటున్నావు, నాకు ఆ అవకాశాన్ని ఇచ్చావు, నాకు అదృష్టాన్ని ఇచ్చావు అని ఆ భావనతో గనక చేసినట్లయితే మనం ఏం చేసినా సఫలీకృతం అవుతుంది. నేను ఆ నమ్మకంతోటే చెప్తున్నానమాట. సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎంతో మంది జీవితాలని అమ్మవారు నిలబెట్టారు. మాస శివరాత్రి అభిషేకం చేయించుకుంటే ఎంతో మందికి ఎన్నో సమస్యలు తగ్గాయి అని. అక్కడ నమ్మకంతో చేయించుకున్న ప్రతి వాళ్ళకి వాళ్ళకు వచ్చిన కష్టం నుంచి బయటపడే మార్గం కనిపించింది. భక్తి అనేది మూఢ నమ్మకం కాదు. భక్తి అంటే అది ఒక శక్తి. భక్తిగా శ్రద్ధగా భగవంతుడి పాదాలు పట్టుకుంటే భగవంతుడు మనల్ని అక్కున చేర్చుకుంటాడు. ఇక్కడ శ్రీమంతుడు చేసింది కూడా అదే. పద్మనాభుడు కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వ్యక్తి. ఎప్పుడైతే సత్యాన్ని పలుకుతూ ధర్మాన్ని పాటిస్తూ ఎవరైనా ఒక మాట చెప్పారో ఆ మాటని ఆచరిస్తే దానికి శక్తి ఉంటుంది. పరమాచార్య స్వామి వారు అదే చెప్తారు, నువ్వు ఎవరికైనా ఇంకోటి ఏదైనా చెప్తున్నావు అంటే నువ్వు ఆచరించు అని. ఆచరించి చెప్పే మాటకి అత్యంత శక్తి ఉంటుంది. పైన మనం చేసుకున్నాము అనుకోండి, దానికి ఫలితం పెద్దగా కనిపించదు. రేపు వరూధిని ఏకాదశి వ్రతపాలన చేస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని చెప్తారు. ఎన్నో గోవులని దానం ఇచ్చిన ఫలితం ఉంటుంది. రేపు వ్రత కథ చెప్తాను. ఈ రోజు దశమి, ఏకాదశి, అలాగే ద్వాదశి, ఈ 3 రోజులు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే అలాగా, దశమి రోజు పొద్దున్న ఒక పూట భోజనం చేసిన రాత్రి పలహారం తీసుకోవాలి, ఉల్లి వెల్లుల్లి తీసుకోకూడదు. అలాగే ఏకాదశి రోజునేమో ఉపవాసం ఉండాలి, అంటే పళ్ళు ఫలాలు అవి తీసుకోవచ్చు. ద్వాదశి రోజున తొందరగా పారణ చేసేయాలి. మనం ఏదైతే
నివేదన చేస్తామో దాన్నే ప్రసాదంగా తీసుకుని ఆ రోజు సద్బ్రాహ్మణులకి స్వయం పాకాన్ని సమర్పణ చేసి ద్వాదశి రోజు రాత్రి కూడా ఉపవాసం ఉండాలి, అంటే ఫలహారం తీసుకోవాలి. ఈ 3 రోజులు మద్య మాంసాలు తీసుకోకూడదు, అలాగే ఉల్లి వెల్లుల్లి తీసుకోకూడదు, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. నమ్మకంగా, శ్రద్ధగా, భక్తిగా ఏం చేసినా ఫలితం వస్తుందని మనం ఇందాకే కదా తెలుసుకున్నాం. కాబట్టి ఈ వరుధిని ఏకాదశి వ్రతపాలన చేసినంత మాత్రాన్న మనకి అఖండ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయా అనే అపనమ్మకంతో చేస్తే అదేమి సత్ఫలితాన్ని ఇవ్వదు. నమ్మకంతో చెయ్యండి, భగవంతుడి అనుగ్రహానికి పాత్రులు అవుదాం. అలాగే వీడియో పూర్తిగా వినేసిన తర్వాత మనం ఎప్పుడు చెప్పుకునే మాటే ఏంటి, కామెంట్ చేయాలి కదా. మరి ఈరోజు మనం శ్రీరామచంద్రమూర్తి గురించి కదా, రామనామ జపం గురించి కదా చెప్పుకున్నాం. కాబట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఆ శక్తిని మనం మాత్రం ఎందుకు వదులుకోవాలి? మనం కూడా రామా అని భక్తిగా అక్కడ కామెంట్ పెడితే మనకి ఉన్న ఎన్నో ఎన్నో వ్యాధుల నుంచి మనం కూడా బయటపడమంటారా చెప్పండి.